హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్యాలీఫ్లవర్ వచ్చేస్తుంది కదండి, సీజన్ వచ్చేస్తుంది కదండి. మనం పచ్చడి పట్టుకుని ఎలా ఉంటాము, దానికోసం నేను 2 క్యాలీఫ్లవర్ అయితే తెప్పించేశాను. అలానే ఈరోజు నుంచి మన వీడియోలో మంచి వంటకంతో పాటు నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా వాటి కోసం క్యాలీఫ్లవర్ని మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కొంచెం మరిగించుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కొంచెంగా వేసుకొని అవి మరీ ఎక్కువ కాకుండా ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిని ఒక క్లాత్ మీద ఆరబోసుకొని వాటర్ తడేమీ లేకుండా చూసుకుని ఒక 1 or 2 hours పక్కన పెట్టుకోవాలి. తడేమీ లేకుండా చూసుకోవాలి. ఆరిపోయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుని నేను ఇక ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని వాటన్నిటిని ఒక ప్లాస్టిక్ దారిలో వేశాను. దాంట్లో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే మనకు కారం ఎంతైతే తినగలుగుతామో దానికి సరిపడా కారం యాడ్ చేశాను. నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నా కాబట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల కారం వేశాను. అలానే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ఒక 1/4 టీ స్పూన్ మెంతుల పొడి, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవు పిండి వేశానండి. మామూలుగా అయితే వీటన్నిటిని ఫ్రై చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉందని చెప్పేసి నేను అన్నిటిని పౌడర్ రూపంలో వేశాను. వాటన్నిటిని చక్కగా కలిపేసుకుంటున్నాను. ముక్కలకు ఉప్పు కారం పట్టించిన తర్వాత ఇప్పుడు వాటి కోసం తాలింపు వేద్దామండి. దానికోసం ముందుగా ఒక 1/2 కప్పు నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ మెంతులు వేసి అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత అందులోనే కొంచెం ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపు అంతా చల్లారిన తర్వాతనే మనం కలిపి పెట్టుకున్న ముక్కల్లో తాలింపుని వేసి ముక్కలకు అన్నిటికీ పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇందులో కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేద్దామండి. నేను 10 నిమ్మకాయలు తీసుకుని రసం తీసుకుని పెట్టుకున్నాను. వాటిని చక్కగా గింజలేమి లేకుండా వడపోసుకుని అందులో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. రుచికి సరిపడా అన్నిటిని చెక్ చేసుకుంటూ కలుపుకొని, రసం ఎక్కువ అవసరం లేదు, ఒక 10 నిమ్మకాయలు అయితే సరిపోతాయి ఒక కాలీఫ్లవర్కి. నేను చిన్న నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి 10, పెద్దవి అయితే ఒక 5 అలా సరిపోతాయి. అన్నిటిని చక్కగా కలుపుకొని నైట్ అంతా అలా మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలి. మీలో ఎంతమంది ఇలా క్యాలీఫ్లవర్ సీజన్ రాగానే ఇలా ఇంట్లో క్యాలీఫ్లవర్ పచ్చడి పట్టుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం ఒక కాలీఫ్లవర్ పువ్వుతోనైనా పచ్చడి కంపల్సరీగా పడతాను. ఎక్కువ పట్టను, కొంచెం సరిపోతుంది. ఒక కాలీఫ్లవర్ అయితే మనకి 10 రోజులు అలా ఉండిద్ది ఇంట్లో వరకే కాబట్టి. అంతే కదండి, ఏ సీజన్లో ఏవి వస్తే వాటితో పచ్చడి పట్టేసేయాలి, వాటిని వండేసేయాలి. మీరు ఇంతేనా? అంతే. వీడియోని లైక్ చేసి కామెంట్ చేసేయండి. నేను ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. అన్నిటి చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. అన్నిటిని చక్కగా కలిపేసుకుని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాము. కొంచెం రైస్ పెట్టుకుని మీకు చూపిస్తానండి. మీరు అనుకోవచ్చు నూనె ఏం లేదని, సరిపోయిద్దండి. మరీ ఎక్కువ రోజులు మనకు స్టాక్ ఉండదు కాబట్టి ఒక 10 days ఉంటే సరిపోయిద్ది. మనకు 10 days అయినా ఉండిద్దా. టేస్ట్ బాగుంటే మన ఇంట్లో వాళ్ళు తినేస్తాం కదా. మంచిగా వంటకం అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక మంచి మాట, నాకు తెలిసిన మంచి విషయం ఏంటంటే, మన షుగర్ పేషెంట్స్కి మన స్వీట్లు కానీ ఇలా తీపి వస్తువులు వాళ్ళకి ఏం అవాయిడ్ చేస్తూ ఉంటాం. వాస్తవానికి డయాబెటీస్కు ప్రధాన కారణం కార్బోహైడ్రేట్లు అధికంగా, ప్రోటీన్లు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటమేనంట. ప్రోటీన్లు తక్కువగా తీసుకుంటున్న కారణంగా వాళ్ళకి షుగర్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందంట. దీన్ని దృష్టిలో ఉంచుకుని మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోవాలి. అలానే ఈ రోజు నుంచి మీ ఆహారంలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.